చదవండి, గట్టి చదవండి అన్న. ఇది జ్ఞానంతో నీవు నాకు అక్కవని, తెలివితో నాకు ఇప్పుడు యేసు ప్రభు మాకు అక్కన, యేసు ప్రభు మాకు చెలికత్తెన. జ్ఞానముతో నీకు నిజంగా జ్ఞానం ఉంటే, జ్ఞానముతో నువ్వు ఉంటే నువ్వేం చెప్తావు? జ్ఞానముతో ఉంటే ఒకవేళ ఏం పరిస్థితి కనబడింది అనుకోండి, వస్తావా అని పిలుస్తుంటారు కదండి. రోడ్డు అంటే వెళ్ళిపోతుంటా, నీకు ఏ పాప పుణ్యం తెలియదు. కానీ ఈ విటులను ఆకర్షించడానికి వీళ్ళు రోడ్ల మీద నిలబడి, సంత వీధుల్లో నిలబడి పిలుస్తుంటారు, వస్తావా వెళ్దామా అని పిలుస్తుంటారు. అప్పుడు అలా పిలిచినప్పుడు అంటే అది పిలుస్తుందంటే అర్థం ఏంటన్నమాట, నీతో సైనించడానికి పిలుస్తుంది అది. అప్పుడు నువ్వేం చెప్పాలి? అక్క, రానక్క, తప్పక్క అని ఆమెను అక్కని సంబోధిస్తే నీతో పడుకోగలదా? నువ్వు జ్ఞానముతో ఆవిడ్ని అక్క అని నువ్వు అన్నావు అనుకో, ఏమిటి అక్కతో ఎవరండి సైనించగలరు? నీ తోడబుట్టిన అక్క అని పిలిచే ఆమెతో నువ్వు సైనించగలవా? లేదే. అంటే నిజంగా నీకు జ్ఞానం ఉంటే, జ్ఞానముతో ఒకవేళ నువ్వు నిండితే, జ్ఞానము నీ బుర్రలో ఉంటే నాకు అక్క అంటావు ఏ స్త్రీ కనబడినా, అవునా? తెలివితో నీవు నాకు చెలికెత్తివి, అయ్యో ఇదేంటి నువ్వు నా స్నేహితురాలు కదా, నేను వేశ్యగా చేయటం ఏంటి, నేను నిన్ను కూడటం ఏంటి, తప్పు అని స్త్రీ కనబడితే చెప్పే సంస్కారం జ్ఞానముంటే వస్తుంది ఏ మగాడికైనా అని చెప్పడానికి నీలో జ్ఞానముంటే ఆ స్త్రీని చూసి ఏమంటావు? అక్క అని సంబోధిస్తావు. ఏమండి, ఇది రైటే. ఒకవేళ జ్ఞానం అక్కగా అనుకుంటే ఒక తమ్ముడితో, ఏమంటే ఒక తమ్ముడు రెడ్ లైట్ ఏరియాకి వెళ్తానని అక్కకి తెలిసింది అనుకుంటే ఏమంటుంది? అక్క, తమ్ముడు వెళ్ళొద్దురా, ఆ మార్గంలో వెళ్ళొద్దు నాన్న అని మంచి కోరేవాళ్ళు, మన మంచి కోరేవాళ్ళు ఎవరైనా మంచి చెబుతారే. అలాగే జ్ఞానం అనే యేసు ప్రభు మన మంచిని కోరేవాడు. మెత్తని హృదయములను పలకల మీద వ్రాయబడిన జ్ఞానము, వాక్యము, ద్వారము, జీవము, జీవాహారము, జీవ జలము, ఏమండి వరుడు కదా. ఇన్ని యేసు ప్రభువుకి ఉన్న పేర్లు ఉండగా తప్పులేదు, కానీ జ్ఞానము అంటే తప్పటండి ఇది. ఏమండి, అంటే వీళ్ళు ఎంత మూర్ఖులు! వాళ్ళు అనుకున్న తప్పుడు సిద్ధాంతాన్ని ధృవీకరించడం కోసం, ఏమండి ప్రజల మధ్య దాన్ని చొప్పించడం కోసం. ఇప్పుడు ఏంటి చెప్పండి, యేసుప్రభు మాకు అక్క, యేసుప్రభుకు నువ్వు భార్య కాగా లేనిది. యేసుప్రభు అన్నాడు మీరందరూ నా స్నేహితులు అన్నాడు. యేసుప్రభు అన్నాడు నేను ద్వారం అన్నాడు. యేసుప్రభు అన్నాడు నేను గొర్రెపిల్ల అన్నాడు. ఇన్ని రకాలుగా యేసుప్రభు పిలవబడగలిగింది. జ్ఞానం అని పిలవబడితే తప్ప? ఆ జ్ఞానం నీకు మంచి చెప్పకూడదా? అంటే వీళ్ళకి ఏం బైబిల్ అర్థమైంది చెప్పండి? పుస్తకాలు కట్టలు దరిద్రపు దిక్కుమాల పుస్తకాలు చదవడం కాదురా పిచ్చోళ్ళారా. బైబిల్ చదవండి, వన్ అండ్ ఓన్లీ గ్రంథం. బైబిల్ చదివితే మహాజ్ఞాన విజ్ఞానం ఉన్నది ఇందులో.